కొద్ది గంటల క్రితం అమెరికా గూఢచార సంస్థ అయిన CIA చెందిన మాజీ విశ్లేషకుడు, మాజీ అధికారి చాలా సంచలనాత్మకమైన ప్రకటనలు చేశాడు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ట్రంప్ను గురించి, అమెరికా ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధ పరిస్థితిని గురించి ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మాట్లాడాడు. ట్రంప్ అమెరికా యుద్ధ విరమణకు 2 వారాల యుద్ధ విరమణకు అంగీకరించడానికి వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణం అమెరికా దగ్గర మిసైళ్ల నిల్వలు తగ్గిపోవడం, ఏదో కొద్దిగా ఉండిపోవడం మాత్రమే ప్రధానమైన కారణం అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ఈ మిసైళ్లను రీప్రొడ్యూస్ చేయొచ్చు, తిరిగి ఉత్పాదన చేసి తయారు చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత సమయం కావాల్సి వస్తుంది. అంతేకాకుండా వీటిని రీప్రొడ్యూస్ చేయడానికి కొన్ని మినరల్స్ అవసరం అవుతాయి. ఈ మినరల్స్ చైనా నుంచి వస్తాయి, కానీ చైనా అక్కడ వ్యతిరేక దిశలో అది ప్రవర్తిస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే సుంకాలు. ఇటీవల చైనాకి అమెరికాకి మధ్యలో జరిగినటువంటి సంబంధాలలో వచ్చినటువంటి పరిణామాలు, వీటి కారణంగా చైనా నుంచి మినరల్స్ రావటం ఆగిపోయినాయి. ఈ కారణంగా మిసైళ్ల తయారీలో విలంబన ఏర్పడిందని చెప్పి ఆ అధికారి చెప్పాడు. ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు అతను మాట్లాడాడు. ఒకటి ఏంటంటే, ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏం మాట్లాడాడంటే, ఈ జరిగిన ఒప్పందంలో స్పష్టత లేదు అని చెప్తాడు. అట్లాగే లెబనాన్ అంశం గురించి కూడా స్పష్టత లేదు అని చెప్తాడు. అట్లాగే ఇంకా తీవ్రమైనటువంటి ఆరోపణ ఆయన ఏం చేశాడంటే, ట్రంప్ మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు, ఆయన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కాకుండా ఉన్నది, ఆయన ఆ పదవికి పూర్తిగా అనర్హుడు అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. బహుశా ఈయన లారీ జాన్సన్, ఈ CIA మాజీ అధికారి, ఈయన పేరు ఈ లారీ జాన్సన్ అనే ఆయన ట్రంప్ పాలక పక్షానికి ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి చెందినవాడేమో కావచ్చు. ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. బహుశా ఆయన అలాంటి ఆరోపణలు చేశాడేమో కూడా మనం ఇప్పుడే చెప్పలేము. ఇంకా ఏం చెప్తాడంటే, ఆయన ఈ యుద్ధం పూర్తిగా అనవసరం, ఇది అన్వాంటెడ్, అమెరికన్ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. అట్లాగే ఈ యుద్ధం ఇల్లీగల్ అని అన్నాడు. చట్ట వ్యతిరేకమైనది, యుద్ధం అసలు అవసరం లేనిది, ఇది అనవసరంగా జరుగుతుంది, అమెరికన్ ప్రజల మీద చాలా భారం పడుతూ ఉన్నదని చెప్పి ఆయన లారీ జాన్సన్ ఆయన స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు.